2 చుక్కలు వేసుకొని కండ్లేకి వేసుకుని 5 నిమిషాలు కళ్ళు మూసినాము. కళ్ళు తెరిచిన తర్వాత ఏమేమి ఏడాడే డబ్బులు ఉన్నాయి, ఏడాడే బంగారు ఉందని బీరువాలు ఉండేవి కూడా కనపడుతున్నాయి వస్తువులు. నాకు చెప్పు. పేపర్లు ఫైళ్ళు ఉన్నాయి, నెక్లెస్ ఉండు. ఇప్పుడు ఏం కనపడుతుంది లోపల? ఏమున్నాయి చెప్పు జోయిలో. నీకు అన్ని శక్తులుంటే ఈడెందుకు కూర్చున్నావు అని అడగల్లా. నేనేం పాపం చేశాను? నమస్తే అండి. ఈ వీడియోని ఉద్దేశించి కాదు, కేవలం నా జీవితంలో నేను చూసిన కొన్ని సంఘటనలు బేస్ చేసుకొని నేను మాట్లాడడం జరిగింది. ఏంటంటే రీసెంట్గానే ఒక కుటుంబము ఫైనల్ స్టేజ్ వచ్చేంత వరకు క్యూర్ అయిపోతుంది, బాగా అయిపోతుంది అనే ఉద్దేశంతో వాళ్ళు అట్లే లేట్ చేయడం వల్ల ప్రాణాలే పోయినాయి. సో వాళ్ళే కాదు, ప్రతి ఒక్కరూ ఏదో వాళ్ళు చేసేస్తారు, ఇవి చేసేస్తారు, వాళ్ళు కాపాడేస్తారు, వీళ్ళు కాపాడేస్తారు అని కాకుండా ఫస్ట్ హాస్పిటల్ కూడా నేర్చుకోండి. వీళ్ళ దాంట్లోనో వాళ్ళ దాంట్లో అని కూడా నేను చెప్పడం, ఎవరు దాంట్లో అయినా మోసం చేసే వాళ్ళు ఉంటారు. మన నుంచి అలా ఆశించాలనే స్వార్థంతో చాలా మాటలు చెప్పేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు మా దాంట్లో బాబాయ్ ఎవడైనా చేసినట్టు వాడు దొంగనాయలు అని చెప్తానండి. ఇటు అట్లే ఎవరన్నా మోసం చేయాలనో ఏదైనా మ్యాజిక్లు చేస్తా అంటే ఖచ్చితంగా తప్పు అని చెప్పే రకం ఉండాలి. ఎందుకంటే మీరు దాన్ని ఒత్తాసు పలికితే మీ వల్ల ఇంకో కుటుంబం నాశనం అయ్యేది కూడా ఉంటుంది, మీ వల్ల ఇంకో ప్రాణం పోయేది కూడా ఉంటుంది. అదే ఆలోచించుకోండి. మన కుటుంబంలో ఒకటే బాగుంటే సరిపోదు, మంచి పవర్ఫుల్ యూఫుల్ అనేసి ఇంకోరు కుటుంబంలో నమ్ముకొని వాళ్ళు నిజంగా అవుతుందేమో అని చెప్పి టైం వేస్ట్ చేసుకొని తీరా చూపించడానికి కూడా లాస్ట్ స్టేజ్లో వచ్చినారని చెప్తే వాళ్ళ ప్రాణాలు పోతాయి. సో తప్పు అన్నది తప్పు అని చెప్పండి, కరెక్ట్ ఉండేది కరెక్ట్ చెప్పండి అనేది ఉద్దేశంతో నేను చెప్పాలనుకుంటాను. ఎవరైనా నమ్మకాలు డైరెక్ట్ దేవుడో వీళ్ళ వరకు ఉంటే సరిపోతుంది, కానీ కిందున్న వాళ్ళ మీద నమ్మకాలు పెట్టుకొని మీ ఆరోగ్యము, మీ డబ్బులు ఇవి వృధా చేసుకోవద్దని చెప్పి చెప్తున్నాను. అది ఎవరి దాంట్లో అయినా కావచ్చు, అంతే, అంతమించి ఏం లేదు. మీకు కరెక్టే అనిపిస్తే సంతోషం, లేదు అనిపించినా కూడా సంతోషమే. ఎందుకంటే నా నుంచి ఒక ఇద్దరు తెలుసుకున్నా కూడా నాకు అది సంతోషం. కాబట్టి A few minutes later. ఏమో ఫోన్ చేసి కట్ చేసి 5-6 సార్లు చెప్తే ఫోన్ చెప్పినా రారా నీ హలో, చెప్పినా రారా నీ హలో. ఈడేది మళ్ళా మాట్లాడు. నువ్వు ఇక్కడ మాట్లాడు, అక్కడ కాదు. ఇంకా రే వినపడుతుందా? హలో, నువ్వు ఏంద్రా నువ్వు అదే మరి ఎవరితో మాట్లాడతావు? నీతోనే మాట్లాడతాను చౌడుగా. నీకు ఫోన్ చేస్తే ఇంకెవరితో మాట్లాడతా, నీతో మాట్లాడకుండా. ఎవరు నువ్వు ఓలా చేస్తే నేనడ చెవుగా నువ్వు ఉండు లైన్లో. ఎవరో తలగాయ వద్దుతా, తలగాయ ఇట్లా కొట్టినారు గైట్. ఎవరు నువ్వు అవలా చేతి గొంతు నీకు తెలుసు ఎవడనే? నాకు దేవునితో తెలుసు. పక్కన ఎవరున్నారా? నువ్వు ఉండు లైన్లో. ఎవరు తలకాయ కానీ డ్రాప్ చేసుకున్నా? నువ్వు ఆవలాలు చేస్తున్నా. మళ్ళీ ఏం డ్రాప్ చేసుకున్నావు? డ్రాప్ చేసుకున్నావు నువ్వు రా, నేను ఏం డ్రాప్ చేసుకున్నా తెలుస్తుంది. నువ్వు ఆడ నుంచే ఫోన్లో మొత్తుకుంటా అంటే ఎట్లా? ఏ సైతాన్ మొమ్మడా? నువ్వు రా సైతాన్ మొమ్మడు, నేను కాదు. చిటాలు ఎవరాలు చేయకుండా నువ్వు వస్తే రా. నాది ఆల్రెడీ డ్రాప్ చేసుకొని 5 నిమిషాలు అయింది. ఇంకా 1 నిమిషాల్లో కళ్ళు తెరచచ్చు. ఉండి ఎవరు? అవలా నీకేం పిచ్చేమన్నా? నువ్వేలా? నేనేవాలా? మళ్ళా ఫోన్లో కాదు డైరెక్ట్ మాట్లాడతా అని చెప్పిస్తావు. నాకేం తెలుసు? కళ్ళు మూసుకున్నా. నేను 2 సార్లు కొట్టినాను. మళ్ళీ ఏది కొట్టావు? నేను ఎవరు అనుకుంటాను. వినపడదా మన వాయిస్? ఫోన్లో వినపడదా? ఫోన్లో కూడా వాయిసే కదా వినపడేది. అయ్యా మరి చెప్పు. ఏం మరి చంపుతాడు? ఏం చంపుతానా? ఫోన్లో ఎవరు చంపంటారు? ఏం మాట్లాడితే 1 1 4 8 2 9 6 8 4. పిచ్చి మమ్మడా, నీకేమన్నా ఉంటే సరదా చేసుకోపోయి. ఏమి దాని వెనకాల రూపాయి ఉందే లేదు చూడు, బాక్స్ వెనకాల పక్క.
ఉంది కదా? ఉంది ఆ? ఉంది. ఏమి ఆ వాటర్ బాటిల్ దగ్గర చూడు, 10 రూపాయలు 20 రూపాయల నోట్ ఉంది. ఉందా కింద, బాటిల్ కింద? ఏమి అంటే నీ పెట్టాను, నేను చూసినావు. అదే నేను అది కాదు. నువ్వు లేరు చెప్పొద్దు. నువ్వు లేరు చెప్పు. కళ్ళకు కనపడనివి చెప్తున్నాను, నీకు అర్థం కాలే. మ్యాజికల్ డ్రాప్స్, మెరాకిల్ డ్రాప్స్ తీసుకున్నాను. 2 చుక్కలు వేసుకొని కంట్లోకి వేసుకుని 5 నిమిషాలు కళ్ళు మూసినాము. కళ్ళు తెరిచిన తర్వాత ఏమేమి ఏడాడే డబ్బులు ఉన్నాయి, ఏడాడే బంగారు ఉందని బీరువాలు ఉండేవి కూడా కనపడుతున్నాయి వస్తువులు. నాకు ఏంటి కనపడతాయి చెప్పు. పేపర్లో ఫైళ్ళు ఉన్నాయి, నెక్లెస్ ఒకటి ఉంది, చూసుకో. మళ్ళా మెరాకిల్ అంటే మామూలుగా ఉండదు. ఉన్నాయా? పేపర్లు ఉన్నాయి. ఎట్లా ఎత్తి? దట్ ఈస్ కాల్డ్ మెరాకిల్, మెరాకిల్ డ్రాప్స్. దట్ ఈస్ కాల్డ్ మెరాకిల్, మెరాకిల్ డ్రాప్స్. అంటే లేకు అంటే ఇక్కడి నుంచి అయినా వేరే వాళ్ళ ఇంట్లోనే కనబడతాయా? కొంతమందికి లోపల అవయవాలు కనబడతాయి. నీ కిడ్నీ బాగైంది, నీ లివర్ బాగైంది, నీ కడుపులో పేలుగులు బాగైనాయి అని చెప్తా ఉంటారు కదా, నేను చూసినావా? అది వేరే మెరాకిల్, ఇది ఇంకో మెరాకిల్. ఇది డబ్బు బంగారం కనబడే మెరాకిల్. మనిషి లోపల అవయవాలే కనబడుతున్నప్పుడు బీరువాలో డబ్బులు కనబడవా, బీరువాలో ఫైల్స్ కనబడవా? వాటి నెల బయట నుంచే చూడొచ్చు మనుషులు ఎవరున్నారు, డబ్బులు ఏమున్నాయి, ఏం కథ, ఏడాడ పెట్టినారు అనే దానికి బాగా ఉపయోగపడుతుంది. దొరికేది నీకే దొరకదు, కొనుక్కోలా. ఏంది నువ్వేంది? నువ్వు చూసి ఏం చేస్తావు? నాకు అర్థం కాలే. నేను చూసి ఏం చేస్తాలే. నేనంటే మోసాలు చేసే టైప్ కాబట్టి మాకు అవి కనపడినాయి, ఇవి కనపడినాయి, లోపల కిడ్నీ కనపడిందంటాం, డబ్బులు కనపడిందంటాం, మాకు ఆ శక్తులు వేరని చెప్తాము. నువ్వు మూసుకొని గొర్రెగట్లు ఈనల్లు అవన్నీ, అంతేగాని నేను కూడా అట్లా ట్రై చేస్తా అనేది వర్కౌట్ కాదు. ఎప్పటికీ ఊరికి ఒకడే ఉండాలో మోసం చేసేవాడు. అందరూ మోసం చేసేవాళ్ళు అయితే ఇంకెట్టయితుంది నీకు? నాకు అర్థం కాలే. మేము ఎట్లా బతకల్లా? అంటే మేము ఎట్లా బతకాలంటే ఎవరు ఎల్లకాలం ఎట్లనా అంతే. ఇంకా నువ్వు ఎల్లకాలం ఇట్లే ఉంటావు. ఎందుకంటే నాకు ఏం కనబడుతున్నాయి నువ్వు కనుక్కోలేకపోతున్నావు అంటే నువ్వు ఎల్లకాలం అట్లే ఉంటావు. నీకు ఉండేది కళ్ళే, నాకు ఉండేది కళ్ళే, కానీ నీకు మాత్రమే కడుపులో అన్నీ కనబడుతున్నాయి, లోపల ఏం జరుగుతున్నాయి కనబడుతున్నాయి అంటే నాకు కనపడలేదంటే మళ్ళీ నువ్వు కూర్చున్నావు, నువ్వు ఆలోచించాలి కదా. సార్ ఇప్పుడు ఆయన ఇప్పుడు అదంతా చెప్పు. నువ్వు పెట్టలేవు, ఇది చుక్కే ఓ రేటు. ఓ చుక్కేవాడా నువ్వు అంతొద్దు. నువ్వు దొరికిందని శాంతి కొట్టేదంతా అర్థమైందా? ఇంత చుక్కేవాడు అంతే రేట్ అంటా. నువ్వు ఏంది నీకు అల్లటప్ప కాదు ఇది. ఇది చూడు ఒకసారి, అసలు ఏ రేంజ్ అనుకుంటు ఇది పవర్. అట్లా నీ కళ్ళ బేరీలో కళ్ళ నరాలన్నీ ఒకటే చోటుకు వచ్చి ఫోకస్డ్ కనిపిస్తాయి. నీకు లోపల ఏమేమైతుందో కూడా చెప్పచ్చు. అది బాగా అవుతుందే బాగలేదు కూడా చెప్పచ్చు. బయట అది డ్రాపా. నేను 500 600కి అమ్ముకునేంత స్థాయిలో నేను లేను. యాడికి పోతాను? డబ్బులతో నువ్వు మెరాకిల్స్ కొనేయగలవా? ఏం చేయొచ్చు? ఎట్లా చేస్తావు? ఎట్లా నన్ను సెలెక్ట్ చేసుకున్నాడు కాబట్టి నా సూప్ వేరుంది. నువ్వు నీ సెలెక్ట్ చేసుకోలే కదా. మళ్ళీ చెయ్యి, నన్ను చూడు చెయ్యి. ఏం చెయ్యి? మళ్ళా మెరాకిల్ నేను చేస్తానా? నువ్వు మెరాకిల్ చేస్తావా? మళ్ళా తెచ్చుకో. డబ్బులు ఎంత ఉన్నాయి? ఒక డ్రాప్ వేస్తాను, కట్లేకి వేసుకుని ఇల్లు కలుపుకొని నీ పవర్ ఎంత ఉందో చూద్దాం. ఎంత ఉంది? 5 6 7 750. నువ్వు 750 తక్కువ లేదు. నేను సరే లాస్ట్లో మాట్లాడతా. అది తీసుకో నీళ్ళు. మళ్ళా ఎవరు చెప్పదు? నువ్వు మళ్ళీ నువ్వు మాత్రం చెప్పాలా. నువ్వు చెప్పాలా. ఏమని చెప్తా అది కూడా. పండుకొని పైన కళ్ళలోకి 2 చుక్కలు వేసుకో. ఇట్లా కళ్ళు మూసుకో. నువ్వే పండుకో. మళ్ళా పైన పండుకో.
మళ్ళీ బల కనబడుతుంది నువ్వు చూడు కళ్ళ తెరుసు. ఈ కన్ను తెరుసు. నించకుండా కొంచెంసేపు ఉండు, నీకు అప్పుడే కొంత మార్పు వస్తుంది. అంటే ఇప్పుడు ఏంటి వేరే కనబడతాను ఏంటి వేరే ఓవర్ కూడా కనబడతాయి. ఇప్పుడు నాకు డబ్బు కనబడుతుంది, బంగారం కనబడుతుంది, కొంతమంది లోపల బాడీ పార్ట్స్ కనబడతాయి. అట్లా ఓవరికి ఒక టైపు. అంటే ఇప్పుడు నాకేం కనబడతాయి ఇప్పుడు నువ్వే చెప్తావు ఏం కనబడుతుందో. అంటే ఇప్పుడు తెలియదు మాట్లాడద్దు, కన్నబేరు నరాలు కల్లా కదలకూడదు. అద్భుత శక్తిని చూడు. అంటే ఎంత పడితే ఎంత లేచ్చు స్వామి శివయ్య. శివయ్యకి సంబంధం లేదు. శివయ్య ఎప్పుడు ఇట్లా మెరాకిల్స్ గ్రాఫిక్స్ నమ్మకం అని చెప్పలే. నువ్వు ఊరికే శివుని గబ్బు లేపొద్దు. ఏదన్నా నీకు పొగడల్లా ముక్కలనుకుంటే నన్ను ముక్కు. ఎందుకంటే ఇది నాకు సంబంధించిన విషయం ఇది. ఇప్పుడు ఇన్లంతా చూడు నీకు ఏమేం కనబడదని. ఏం కనబడుతుంది? నా బోధనలు కనబడుతున్నాయి. ఏం కనబడుతుంది? నా బోధనలు కనబడుతున్నాయి. ఏమన్నా ఏం కనబడుతుంది? ఇండ్లు ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి, మామూలు ఉన్నాయి, కనబడుతున్నాయి. ఏంది ఇప్పుడు నీకు ఇది ఏం కనబడుతుంది? అంత 50 రూపాయలు. ఇదెంత కనబడుతుంది? ఏమి ఏం కనబడుతుంది? అట్లా అడిగిందానే చెప్పు. ఇదేం కనబడుతుంది? నా 100 రూపాయలు 100 రూపాయలు. అదే నీకేమో మెంటలా పిచ్చేమన్నా? నేను అడిగిందానే చెప్పు. 500 ఉండు. ఇప్పుడు ఈడు ఏం కనబడుతుంది లోపల? ఏమున్నాయి చెప్పు జోయిలో. నేనేమని జోయిలో ఏ జోవిల్ నువ్వు నేను అడిగిన మాత్రమే చెప్పు. జోవిల్ ఏం కనబడు? ఏమున్నాయి చెప్పి. నా కన్న ముందర కదా పెట్టి. అవన్నీ వద్దు, నేను అడిగిన దానికి మాత్రమే చెప్పు. జోవిలో ఏమేమి ఉన్నాయి? అవే ఏంటివి? డబ్బులు. ఏమేమి డబ్బులు? నువ్వు తిక్క ఏమేమి డబ్బులు అంటే ఎన్ని రకాలు ఉన్నాయి చెప్పు. ఏమేమి నోట్లు? ఒక డబ్బే. ఆ డబ్బు అవన్నీ వద్దురా. క్వశ్చనింగ్ ఇవేం చేయద్దు. రెండుసేపు నీకే వాస్తవాలు తెలుస్తాయి. ఓపిక పట్టు. ఇప్పుడు దీంట్లో ఏమేమి నోట్లు ఉన్నాయి? ఏమేమి నోట్లు? 500 నోట్లు, 200. 500 నోట్లు ఎన్ని ఉన్నాయి? ఒకటి ఉంది. 100 రూపాయల నోట్లు ఎన్ని ఉన్నాయి? 2. 50 రూపాయల నోట్లు ఎన్ని ఉన్నాయి? ఒకటే. చెక్ చేద్దాం నీకు శక్తి ఉందో లేదు. 500 నోటు ఒకటి నువ్వు చెప్పింది కరెక్ట్. 200 రూపాయల నోట్లు 2 నువ్వు చెప్పినది కరెక్ట్. 50 రూపాయల నోటు నువ్వు చెప్పినది ఒకటి కరెక్ట్. గట్టి 50 రూపాయల నోటు నువ్వు చెప్పినది ఒకటి కరెక్ట్. గట్టిలో ఏమి చప్పట్ల మెట్ల అవలేదేమన్నా? ఏ బజార్ మావాడా నీ ఎట్లా బజార్ సన్నలట్లే గానదేమన్నా? ఏ తప్ప ఎవరిని బకరం చేస్తావన్నావు? ఎవరిని కొరం చేయాలనుకుంటున్నావు? కొట్టినట్లే కొట్టి 50 రూపాయలు లేపినట్లున్నావే. బజార్ మోడ చిల్లర నువ్వు మళ్ళా ఎంతమందిని ముంచాలని ఎన్ని కొమ్మలు ఉంటుంది, ఎంతమందిని పొట్టు పెట్టుకోవాలని ఇట్లా ఆడుతున్నా డ్రామాలా? ఏనా బొంగులో డ్రాపులు వేసి ఏం డ్రాపులు అవే? నా బొంగులో కనబడుతుంది. నువ్వు లెక్కలు కొట్టేసి కొత్త మార్గం ఏమన్నా? శక్తి అనేది అందరికి ఈరు. ఏ శక్తి? నా బొంగుల శక్తి. ఏ శక్తి? నా బొంగుల శక్తి. 2 డ్రాపులు అయితే శక్తి వస్తుందా? డ్రాబుల్లో ఉండే శక్తి నీకు అర్థమైందా? డ్రాబుల్లో పవర్ లేముండదు. నా పవర్ చూసి ఓహో ఇంత పవర్ఫుల్ వ్యక్తి అని చెప్పి నేను ఏదైతే ఇస్తానో అది నమ్ముకొని నువ్వు కొనుక్కోలా. అది పవర్ ఉందని అది పని చేసినా పని చేయకపోయినా కూడా నువ్వు దాన్ని ఇచ్చినారు అనే దాంతో నువ్వు నమ్మకంగా వాడుకోవాలి. అంతే. నాకు కనపడితే ఎవడు ఓరగా తయారు చేస్తాము? ఎవడు ఎందుకు ఇస్తాడు? ఎవడు ఎట్లా చేస్తారు కదా? అంతా డూప్లికేట్ చేసుకొని మేస్తే ఏం ఎవరిని చేయని నాన్ చేయలేనే తిని డౌట్ పడతానో నువ్వు ప్రశ్నిస్తానావు అంటేనే నీకు దయ్యం పట్టింది. అర్థమైందే?
నువ్వు గుడ్డిగా నేను చెప్పింది నమ్మితే అప్పుడు నీకు మేలు జరుగుతుంది. నువ్వు నన్ను ప్రశ్నిస్తావు, నువ్వు నన్ను డౌట్ పడతావు, నువ్వు డబ్బులు ఇచ్చిన డబ్బులకే నువ్వు అంత నోరు లేపుతావు. నువ్వు నీకు దయ్యం పట్టింది, మొత్తం నిన్నందరూ ఏలేలా పక్కకు పెట్టేలా నిన్నే. మళ్ళీ ఎట్లా డౌట్లు వస్తాయి నీకు? డౌట్లు అనేది రాకూడదు నీకు. నేను ఏది నీళ్ళు ఇచ్చినానా, ఆయిల్ ఇచ్చినానా, తీసుకొని పోయినానా, పూసుకున్నానా, నీళ్ళు మొగలే కంట్లోకి వేసుకున్నానా, పండుకున్నానా, అది నువ్వు ఎట్లా డౌట్ పడతావు? నాకు కనిపిస్తానా? అంటే నేనేమన్నా అంత మేధాశక్తినేం కాదు నేడా, మేధాశక్తినేం కాదు నేడా, నువ్వు అంత ఏం కాదు. మేధాశక్తి కాదు, ముంచే శక్తి. మళ్ళా ఎవరి మీద పెట్టి నువ్వు ఏం చేస్తానో నువ్వు మరి గేమ్ మీద నువ్వు దయ్యం పట్టింది. మళ్ళా బూతులు వస్తాను, ఏంటికి వస్తాను, ఏంటి పట్టింది ఎట్లా కనబడతానో మరి క్వశ్చన్ చేస్తా దయ్యం పట్టినట్ట మాట్లాడతా దయ్యం పెట్టినట్ట. మూడు రాష్ట్రాలు లెక్కలేక ఎంత కష్టపడాలా 750 రూపాయలకి? ఇప్పుడు నేను ఎవరు ఉంచాలనే అంటే మాట్లాడితే దయ్యం పెట్టినట్టు పిచ్చెట్టినట్టు. ఇప్పుడు నేను చేసి నా దగ్గర సరిపోవు. ఇప్పుడు నేను కొనుక్కోమన్నానా, నువ్వే కొనుక్కున్నావా? కొనుక్కున్నా. నువ్వేం చెప్పినావు? నేను ఏం చెప్పినా? నాకు కనిపిస్తాను అన్నా, దానికి నువ్వు నమ్మినావా? నువ్వా ఓడిసా నేను అడిగిందని చెప్పు. నువ్వు నేను కనిపిస్తాంది నా కళ్ళకి అంటే నువ్వు నమ్మినావా? నా బొంగులు ఫోన్ చేస్తావు, నీ దగ్గర రమ్మన్నావా? నా బొంగుల పాయింట్ పెట్టి మరుసుకో ముట్టిలేక. నేను చాలా శాంతంగా మాట్లాడతాను. నా బొంగుల శాంతి ఎవరికన్నా శాంతి చెప్పు. నాకి కనిపిస్తాంది అన్నావు, నువ్వు నమ్మినావా? నమ్మినావు కదా? నమ్మి నువ్వు డబ్బులు ఇచ్చినావా? డబ్బులు నేను అడిగిందని చెప్పు, ఇచ్చినావా? నువ్వు ఎప్పుడు నన్ను ప్రశ్నించల్లా? నాకు శక్తులు ఉన్నాయి, నాకు కడుపులో కనబడుతుంది, నాకు కిడ్నీలు కనబడతాయి, నాకు డబ్బులు కనబడతాయి, నా బంగారం కనబడుతుంది, నీ లోపల ఉన్నటువంటి నాకు కనబడతాయి అన్నప్పుడే నువ్వు లేచి ఎట్లా కనబడతాయరా నీకు? నీ కళ్ళు ఏమన్నా స్పెషలా, నా కళ్ళు ఏమన్నా స్పెషలా అని నువ్వు అప్పుడు ప్రశ్నించాల. నేను చేసేటవన్నీ నువ్వు నమ్మి సూపర్ డూపర్ అని గట్టి చప్పట్లు కొట్టి నువ్వు నా దగ్గర కొనుక్కొని అది నీకు పని చేయలేదంటే నా తప్పు ఎట్లయితుంది? నీ తప్పు నువ్వు స్టార్టింగ్ నోరు తీయాలా. ఒకవేళ నువ్వు నోరు తీసినా నీకు దయ్యం పట్టింది. మేము అంతా అంత అవసరంలే. నువ్వు ఎవరు రమ్మన్నారు, ఎవరు ఫోన్ చేయమన్నారా, ఎవరు రమ్మన్నా? నాకు అది బొంగులా కనబడుతుంది, నా బొంగు పోసారా కనబడుతుంది. డబ్బులు లెక్క తెచ్చిన తర్వాత జోలో పడినాక మళ్ళీ ఎట్లా తిప్పేస్తావా? తెచ్చిన తర్వాత జోలో పడినాక మళ్ళీ ఎట్లా తిప్పేస్తావా? నమ్మిస్తేనే కదా నాకు డబ్బులు వచ్చేది. నువ్వు ఎవరు నమ్మిస్తావా? పవర్స్ ఉన్నాయని తెలిస్తేనే కదా నువ్వు నన్ను ఓయమ్మో మాకేరు చెప్పినావు. ఫస్ట్ డబ్బు చెప్పినా చెప్పాలా, మా ఇట్లున్నాయి అట్లా చూపిల్లని చెప్పాలా. నువ్వు అదే మనకి సెట్ చేసుకొని అదే మనకి అక్కడ పెట్టి అదే మనకి 20 రూపాయలు అన్ని సెట్ చేసుకోకుండా నాకేమైనా శక్తులు ఉన్నాయా? మళ్ళీ నేను మానవుడినే కదా. శక్తులు ఉన్నాయి, డబ్బులు ఇప్పుడు జోయిలకు డబ్బులు ఎట్లా వచ్చినాయి? సెట్టింగ్లు చేసే కదా నాకు లెక్క వచ్చింది. తిప్పేస్తున్నా ప్లేట్ ఏ దొంగమావాడా ఎట్లా ఉన్నాయి కదా, ఎట్లా నడు రోడ్లు సర్కిల్ నిలబెట్టి నువ్వు నమ్మకపోతే నువ్వు బొంగుబే, నువ్వు నమ్మకపోయినా నన్ను తీసుకున్నా లెక్క. నువ్వు ఏడు ఫోన్ చేసావు, నువ్వు ఏడు సెటప్ చేసినప్పుడు ముందు నాడు నేను చెప్పడము నీకు అద్భుతం చూపిద్దామని పిలిచిన, అద్భుతాన్ని చూసినావు, నువ్వు అద్భుతాలు చేయాలనుకున్నావు, డబ్బులు పెట్టినావు. అది అద్భుతం జరిగిందో లేదో నా సంబంధం లేదు, నాకైతే అద్భుతం జరిగింది. నీకు దొరికితే నువ్వు చూపించుకో. నా ఎట్లా దగ్గర వాడొద్దాడా ఇడికి రాద్దు. ఎవరు వచ్చారు? నువ్వే వచ్చినావు, నువ్వే డబ్బులు ఇచ్చినావు, పోయి నువ్వే తీసుకొచ్చి పెట్టినావు. సిలిండర్ నువ్వు డబ్బులు ఖర్చు పెట్టుకొని మళ్ళీ మా మీద పడితే ఎట్లా? నేను సెటప్ చేసుకునే మోసం చేస్తాను, నా ఇష్టం అది. నీకు తెలివి ఉందా? నేను మోసం చేసేటప్పుడే నీకు దేవుడు మెదడు ఇచ్చినాడు కదా. నువ్వేనా గొర్రె? మెదడు ఉంది కదా, మెదడు ఉన్నప్పుడే ప్రశ్నించు. ఎట్లా కనబడుతుందిరా నీకు? ఎట్లా కనబడుతుంది లోపల? ఇవి నీకు అవయవాలు ఎట్లా కనబడుతున్నాయి? డబ్బు ఎట్లా కనబడుతుంది? నీకు బంగారం ఎట్లా కనబడుతుంది? నీకు అన్ని శక్తులుంటే ఈడెందుకు కూర్చున్నావు అని అడగల్లా. అన్ని శక్తులుంటే ఈడెందుకు కూర్చున్నావు అని అడగల్లా. నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టం వచ్చా? అప్పుడెందుకు నోరులేలే, ఇప్పుడు ఎందుకు నోరులేస్తుంది? నువ్వు అట్లప్పుడు చెప్పలేదు. నువ్వు కూడా ఇట్లా మోసం చేస్తావరా కనుగొనే వస్తావు. నువ్వు
ఈయన గొర్రెని చేస్తానా చెప్పరు. మోసం జరుగుతుందా లేదా అని మోసం జరుగుతుందా లేదా అని కనుక్కోనే బాధ్యత దేవుడు అందరికి మెదడిచ్చినాడు. ఆ టైంలో నువ్వు మెదడు ఉపయోగించాల. మెదడుని ఆడో బుట్టెలో పెట్టేసి నీ అంత నువ్వు సూపర్ ఏం చేస్తాను మ్యాజిక్ ఏం శక్తి అని అవన్నీ నువ్వు అది నువ్వు తెలుసుకోవాలి. నువ్వు తెలుసుకోవాలా. నువ్వు చదువుకోనావు పోనీ. నేను చదువుకుంటానా గిదుకుంటానా కదా. ఫోన్ చేసినది నువ్వే, ఆడపెట్టి అది ఎందుకు కనబడుతుంది నువ్వే. ఇప్పుడు నేను బయట ఒకటి స్టేజ్ పెడతా, ఓ 10,000 మంది 20,000 మంది పిలుస్తా, ఓకేనా? సేమ్ ఇట్టే నాకు దాని వెనకాల డబ్బు కనబడుతుంది, ఉంగరం కనబడుతుందో, లేకపోతే ఏదైనా కనబడుతుందో, లోపల కిడ్నీ కనబడుతుందో, లివర్ కనబడుతుందో, నీ గుండె కనబడుతుందో, లేకపోతే నీ బంధువులకు ఎవరు బాగాలేదో కూడా నాకు కనపడుతుంది, నువ్వు ఏ సమస్యలతో బాధపడుతున్నావు కూడా నాకు కనపడుతుంది అని చెప్తా. 10,000 మందిలో 10,000 మందిలో కనీసం 10 మంది అన్న లేచి నీకు ఎట్లా కనపడుతుంది, నీకు నాకేం తేడా, నువ్వు అన్నం తినేది నేను అన్నం తినేది, నీకు ఒక్కడికి అంత శక్తి ఇంటికి వస్తుంది, అన్ని తెలిసినోనివి అయితే నెక్స్ట్ ఏం జరగబోతుందో నీకు తెలుసు కదా. అట్లాప్పుడు మా మీద ఆధారపడేది అలా, మాతో నువ్వు బిజినెస్ చేసేది అలా అని 10 మంది అన్న లేచి అడుగుతారా? ఎందుకు అడగరు? మీరు మ్యాజిక్ చూసి అనుకుంటారు కాబట్టి నువ్వు చెప్పేది ఇది ఈ పక్క వచ్చేకి నేను ఎన్నైనా యాక్టింగ్ చేస్తా. ఇది నీ దగ్గర నువ్వు పెట్టుకొని కాపాడుకునే శక్తి నీకుండాలి. అర్థమైందా? ఇది ఊరి దగ్గరికైనా పోతుంది. ఏ ముట్టలు రమ్మని చేసింది ఎవరు, పెట్టమని చేసింది ఎవరు, నువ్వు ఇన్ని చెప్పడాలు ఎవరు, మిమ్మల్ని ఇట్లా వాళ్ళని ఎట్లా చేయాలి తెలుసా? మిమ్మల్ని ఫస్ట్ వెంటనే కొట్టింది మేలంగా. అసలు జరగదు మిమ్మల్ని, అసలు జరగదు మిమ్మల్ని. కోట్లు మళ్ళీ మొత్తం ఎప్పుడు జరగదు కదా, చేసుకుని పోతే అదే రోజు వస్తుంది మీకే. మళ్ళా గెత్తి ఊరు మళ్ళా పాపాలు ఊరుదేవో మళ్ళా మీకే. ఇప్పుడు నాకు 750 ఇచ్చినావు కదా, ఇప్పుడు నీకు నిజంగా కంట్లేకి ఆ డ్రాప్స్ వేసుకుంటే నిజంగా నీకు అన్ని కనపడినాయని చెప్పు, 500 ఇస్తా. నువ్వు 5 మందిని పట్టకరా, 2,500 వస్తుంది నాకు. నువ్వు 1,000 రూపాయలు తీసుకో, నాకు 500. నీకు నష్టపోద్దు, నీకు ఇదే మార్కెట్, నీ మంచి కోసం చెప్తాను. ఒక 5 మందికి ఆ బాటిల్ అమ్మి, ఒక 5 మందికి ఆ బాటిల్ అమ్మి, మళ్ళీ ఇంత అట్లుంటే ఇప్పుడు నువ్వు ఎట్లా మోసపోయినావు? ఇప్పుడన్నా తెలివి తెచ్చుకో. నీకు 500 లెక్కిస్తా, నువ్వు 5 మందిని పట్టకరా, దాంట్లో 1,000 రూపాయలు తీసుకో. నువ్వు ఎంతమందిని నమ్మిస్తావో అది చెప్పు, నువ్వు బయట ప్రచారం చేయి. మా అమ్మ కంట్లేకి చుక్కలేస్తే ఎవడు కనుక్కుంటాడు? 10 మందిలో ఒకడు కనుక్కునేది కూడా కష్టమే, మనకు ఆ 9 మంది చాలా. ఏమన్నా మళ్ళీ కొద్దిగా ఏమైనా వేరే వాళ్ళకి తెలుసుకుంటే ఏంది దయ్యం పట్టింది, పట్టింది అంతే. తప్పుడు డౌట్లు పడతా అంటే దయ్యం పట్టిందంట, ములాజీ లేదు, పట్టు 500 పెట్టుకో. మళ్ళీ చేసేది నువ్వే చేయలే, నేను చేస్తా. నీకు ఎట్లా వేసి నువ్వు జనాల్ని పోగేసే కొద్దీ నేను పోగేసా. ఇంకోటి బిల్డింగ్లు కట్టుకున్నా, మనం కార్లు కొట్టుకున్నా, నీకు దాంతో వచ్చేది వస్తుంటాయి. నువ్వు 10 మందిని మా అన్న డ్రాప్స్ చేస్తే మొత్తం క్లియర్ అవుతుందని చెప్తాడు. మనం వెనకల అవి చుక్కల బాటిల్లో అవి ఎట్లా తయారు చేస్తున్నా, దాంట్లో ఏంటంటుంది నీళ్ళల్లో, అవి నీళ్ళవి మనం నీళ్ళే. వాళ్ళు అనుకునేది ఏంటది అది చెప్పు. అదేమనుకుంటారు వాళ్ళు ఏందని అనుకుని ఇప్పుడు కళ్ళు ఎవరికైనా అంత బాగాలేదనుకో, కంట్లకి డ్రాప్ వేసుకున్నాడు అనుకో, 10 మందిలో 2 కన్నా పొరపాటుగా అది బాగైంది అనుకో, మన కొట్టే ఇది కూడా నిజమే. 8 మందికి కాలేదనుకో, నువ్వు మమ్మల్ని నమ్మలే, నువ్వు చెప్పు. మా అన్న నమ్మలే, నువ్వు మా అన్న నమ్మితే అది పవర్, నమ్మలేదు కాబట్టి పవర్ లేదు. తండ్రి సంపాదించు మంచిగా. నీకు డ్రాప్స్ వేసుకుంటే ఎట్లా అనిపించింది? పవర్ఫుల్ గా ఉంది. చూపు ఎట్లుంది? చూపు అట్లా. ఇంత ముందు నీకు ఏమన్నా సైట్ ఉండే? ఏమైనా చూడగలుగుతాంటివా? చూడగలదు. ఇప్పుడు వస్తుంది. ఇది ఎంత? 1, ఇది 2, ఇది 4. స్పష్టంగా కనబడతాయి. అది ఇదే ఫ్లోలో వెళ్ళిపోయి మొత్తం కాళ్ళంతా తిరిగి పట్టుకొస్తాడు. ఓకేనా? ఏమన్నా అది ఆల్ ద బెస్ట్. నాకేందు, నేను ఏడేం బతికెత్తా. నువ్వు ఎట్లా ఎదగాలో చూసుకుని అందరినీ చెప్పు. ఏమి ఆయన ఉన్నాడు పవర్ఫుల్. మళ్ళీ మళ్ళీ నాశనం అయిపోతారు, మీకు దూరం ముతారు. మళ్ళీ ఎవడికి బాగాలేదన్నా బటరా, రానని కాదు, రాను అంటారు. ఫస్ట్ నువ్వు చెప్పాలా, ఎవరికి బాగాలేదో వాళ్ళ ఫ్యామిలీని చూడు, హెల్త్ బాగాలేని వాళ్ళని చూడు, లేదా డబ్బు సమస్యల వాళ్ళని చూడు. ఆడిపోయి మా అన్న దగ్గర ఒక్కసారి రండి,
మీ లైఫే life మారిపోతుంది, set అయిపోతాది, లైఫే life set మారిపోతుంది, అయిపోతాది. మీ షాక్ అయిపోయి అద్భుతాలు మీ చూపిస్తారని ఆరోగ్యాలు అన్ని సూపర్ ఉంటాయని చెప్తా ఆ? అది ఛానల్ మళ్ళా డబ్బులు చూడు, మళ్ళా బాటిల్ కింద అని నీకు ఫిక్స్. అమ్మా అది ఎన్ని బాటిల్ పోయినాయి, ఈ రోజు 10 పోవచ్చు, రేపు 100 పోవచ్చు, తర్వాత 1000 పోవచ్చు, 1,00,000 బాటిల్ కూడా అమ్ముడుపోవచ్చు పోతాయా? ఈజీగా. ఓయ్ అమ్మ, ఇంత నమ్మకంతో ఏదైనా జరుగుతుంది. ఒక్కసారి నమ్మినారా బుట్టలు వేసుకొచ్చి ఇట్లు నా పోతే 100 రూపాయలే కదా బాటిల్ కానీ పెట్టేస్తారు. జరిగితే మంచిగా కదా, జరగకపోతే ఏందని. కానీ ఆ 10,000 మంది పెడితే ఎంత అవుతుంది? 1,00,000. అదే 1,00,000 మంది 100 రూపాయలు పెడితే ఎంత అవుతుంది? కానీ వాళ్ళకి పోయేది 100 పోతే వేయాలనుకుంటారు. కానీ మనకు వచ్చేది ఎంత? 1,00,000 రూపాయలు, 10 లక్షల. ఎంతో నీకు పెద్ద పెద్ద క్యాలిక్యులేటర్స్ నీకు అర్థం కాదు. నీకు లిమిట్గా నువ్వు తీసుకుంటే హ్యాపీగా ఉండు. సరే అన్న ఏమొచ్చి అనుకుంటా పోతాండు. పెద్ద అన్న వచ్చేస్తాం. మీకు ఏంటి కనపడపోయినా వినపడపోయినా చూడకపోయినా నువ్వు రానప్ప మాటలు వచ్చేస్తాయి, ఎన్ని వచ్చేస్తాయి. ఓ ఏయ్